ఏదల రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఉంది. ఏదల నిండితే ఆటోమేటిక్గా ఒట్టెం దాకా నిలిపోతాయి. ఏదల నుంచి ఒట్టెం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఒట్టెం కాడ లిఫ్ట్ చేసుకుంటాం మళ్ళీ. ఇట్లా అవకాశం ఉన్నటువంటి చోట మీరు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటలేరు? తక్షణమే కేఎల్ఐ పంపులు ఆన్ చేసి దాని కింద ఉండేటువంటి సుమారు 500 చెరువులు ఉన్నాయి కేఎల్ఐ కింద. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కేఎల్ఐ కింద కానీ భీమా కింద కానీ పాలమూరులో ఉండేటువంటి ప్రాజెక్టుల కింద అన్ని ప్రాజెక్టులకు ఈ ఫీల్డ్ కెనాల్స్ ఎక్కడ కంప్లీట్ కాలేదు. చెరువులను అనుసంధానం చేయడమే జరిగింది. అందుకని కేఎల్ఐ కింద మనం వాటర్ ఇచ్చినామంటే 500 చెరువులు నిండుతాయి. 7 నియోజకవర్గాలలో ఉండేటువంటి 500 చెరువులు నిండుతాయి. ఈ 500 చెరువులు నిండితే ఈ పంట పండిపోతుంది. దీని మీద దృష్టి పెట్టమంటే పెట్టకుండా విచిత్రమైన వాదన అధికారులతో మీటింగ్ పెట్టించి మళ్ళీ 15 రోజుల కంట 15 రోజులకు రివ్యూ చేసి అప్పుడు ఆలోచించి చెప్తారట. అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ 15 రోజులు అయితే ఆగస్టు మాసం వెళ్ళిపోతే వరి పంట వేయరు రైతులు నీళ్ళు ఇవ్వకపోతే. వరి పంట వేయకపోతే వరి కొనుగోలు తప్పిపోతుంది. వరి కొనుగోలు తప్పిపోవడంతో పాటు బోనస్ ఇచ్చేది తప్పిపోతుంది. ఇది అసలు ఉద్దేశం వీళ్ళది. కళ్ళ ముందు ఉండేటువంటి నీళ్ళు ఇవన్నీ చేత కాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రహసనం ఇదంతా కూడా. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇంకో ముఖ్యమైనటువంటి విషయము, ఈ రోజు ఉన్నటువంటి ఈ నీళ్ళకే వీళ్ళు లేవు అని చెప్పి ఈ రకంగా ఇవ్వలేకపోతున్నామని చేతులు తిన్నారు కదా. చేతులైతే మేము ఊరుకోము, ఏం చేస్తామో చివరిలో ప్రకటిస్తాను నేను. మరి అలా కర్ణాటక నేను ఇంతకుముందు చెప్పినట్లు 170 టీఎంసీల కంటే ఎక్కువ వాళ్ళు నింపుకోవడానికి అవకాశం లేదు కృష్ణా బేసిన్లో కర్ణాటక. నేను చెప్పిన అల్మట్టి నారాయణపూర్ కాక చిన్న చిన్న బ్యారేజ్లు అంతా కలిపి వాళ్ళ కృష్ణా బేసిన్లో. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, ఆలమట్టిని ఇంకో 100 టీఎంసీని అదనంగా ఇంపౌండ్ చేసుకోవడం కోసం వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేక అంటే కృష్ణా ట్రిబ్యునల్ లేక ఫైనల్ అవార్డు త్వరలో రానుంది. అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఏ క్షణమైనా తీర్పు వస్తుంది. ఈ వచ్చేలోపే వాళ్ళు టకాటకాది కట్టేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని ఆపాలని ఒక్కనాడని ఎందుకో మాట్లాడతలేరు వీళ్ళు, ముఖ్యమంత్రి కానీ నీళ్ళ మంత్రి కానీ. తీర్పు వచ్చే వరకు ఆపండి, ఎందుకు ఆపుతలేరు? ఒకటి, ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది. రేపు వాళ్ళు 100 టీఎంసీ ఇంపౌండింగ్ అదనంగా పెంచుకున్న తర్వాత ఇక శాశ్వతంగా మనం పంటలు వేసుకోవద్దు, మనకు నీళ్ళు ఇవ్వని మాట్లాడతారు ఈ చేతగాను. రేపు ఏంది మీ వ్యూహం? మీ వ్యూహం ఏంది అసలు? అందుకే మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, మొద్దు నిద్రలో ఉన్నారా, లేకపోతే అవతల ప్రాంతపు మెప్పు పొందడానికి కోసం మీరు చేస్తున్నారా? ఈ చర్యలని కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వాళ్ళ రైతాంగం మాత్రం తీవ్రమైనటువంటి మనోవేదనతోనో బాధతోనో ఆక్రోషంతో ఉన్నారు. తక్షణం, రేపేళ్ళుండి కూడా కాదు నేను మాట్లాడేది, తక్షణం రైతాంగ పక్షాన మాట్లాడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రధానంగా జూరాలపై ఆధారపడినటువంటి లిఫ్టులు, మెయిన్ కెనాల్స్, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, జూరాల కుడియడమ కాల్వలతో పాటు శ్రీశైలం నుండి 802 అడుగుల లోతులో ఉన్నటువంటి మా కేఎల్ఐ పంపులను 3 పంపులను ఏకకాలంలో ప్రారంభించాలి. మొన్న లాంఛనంగా ఒకటి ప్రారంభించి తూతూ మంత్రం అనిపించారు. 3 పంపులను ప్రారంభించాలి. అలా 4 ఉన్నాయి కానీ 4వది నడుపుతానంటే టనల్ పట్టదు, కెనాల్ పట్టదు, ఓవర్ఫ్లో అవుతుంది. అది టెక్నికల్ డిఫెక్ట్ గతంలో జరిగిందని చెప్పినాం. గతంలో కూడా సరిదిద్దడానికి అవకాశం లేని ఘోర తప్పిదం చేసింది గతంలో కాంగ్రెస్. అది 3 పంపులను నడిపితే కేఎల్ఐ నిరవధికంగా నడపాలి. ఇప్పుడున్నటువంటి నీళ్లు ఇప్పుడు వచ్చేటువంటి వరదను దృష్టిలో పెట్టుకుంటే కూడా కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలుకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. గత చరిత్ర మొత్తం తీయండి మీరు. ఈ పంపులు స్టార్ట్ అయినప్పటి నుంచి గత 7-8 ఏళ్ల ట్రాక్ మొత్తం తీయండి. ఆస్కారం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ పనిచేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి.
లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు. ఎక్కడికక్కడ మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే ఏమో, మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్ళను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం కల్పించకండి. జై తెలంగాణ. హైడల్ పవర్లో ఓన్లీ ఒక యూనిట్ స్టార్ట్ చేసింది అంతే లాంఛనంగా. దీనికి కారణం ఏంటంటే చాలా సింపుల్. హైడల్ పవర్ స్టార్ట్ చేయరు, 802 లెవెల్లో ఉండేటువంటి కేఎల్ఐ పంపులను స్టార్ట్ చేయరు, కానీ 854లో ఉండేటువంటి పొదిరెడ్డిపాడికి వెళ్ళి అవతల వాళ్ళు నీళ్ళు తీసుకుపోవడానికి ఫెసిలిటేట్ చేయడమే, లెవెల్ డిప్లీట్ కాకుండా. సింపుల్ అది. ఇప్పుడు ఆదిత్యనాథ్ ప్రత్యేక దూతగా వచ్చి ప్రభుత్వంలో మనం నెత్తి మీద కూర్చుంటేనే అర్థమైపోయింది కదా. అంతిమంగా ఇవన్నీ కూడా వాద ప్రతివాదం. ఇంకో విషయం, మీకు నీళ్ల మంత్రి చుట్టూ కానీ ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటువంటి ఈ వలయం అంతా కూడా వీళ్ళని పక్కదారి పట్టిస్తుంది ఖచ్చితంగా అని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మొన్న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చినప్పుడు చాలా క్లియర్గా గవర్నమెంట్ ఏం చెప్పింది, అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఆ సంస్థ ఏం చెప్పింది, తక్షణం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దానికి నామినల్ పెనాల్టీస్ ఉంటాయి కాంప్లై చేయడానికి టెక్నికల్గా. తెలివైన వాళ్ళు ఏం చేయాలి, తక్షణం మరుసటి రోజు 24 గంటల సమయం కూడా వృధా కాకుండా పని చేసుకోవాలి. ఆ పని చేద్దామని ఇంజనీర్లు అంటే ఈ ఆదిత్యనాథ్ దాస్ ఏం మెలిక పెట్టిండంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎన్ఓసి తీసుకున్నాక చేద్దాంలే అని పెండింగ్ పెట్టిండు. అంటే ఏంది, అవసరమే లేదు. మన ప్రభుత్వానికి వచ్చిన మన ప్రాజెక్టులకు వచ్చినటువంటి క్లియరెన్స్లు పెనాల్టీ కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆపుకోవడంలో ఉద్దేశం ఏంది అంటే ఏదైనా ఒక చట్టపరమైన మెలకబెట్టడం కోసం భవిష్యత్తుకు ఆస్కారం ఇవ్వడానికి డిలే చేస్తున్నారు. సో పచ్చిగా నేకెడ్గా ఓపెన్గా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా నీటిపారుదల ప్రత్యేక సలహాదారు కానీ ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం దుర్మార్గం ఏంటంటే ఈ పరిస్థితులలో బాధ్యత తీసుకొని వాళ్ళు మాట్లాడాల్సింది పోయి ఒక కమిటీ ఉంటుంది, అది స్టేట్ లెవెల్ కమిటీ అంటారు దాన్ని, స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటారు. అది రొటీన్ కమిటీ, అది శాసనం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు, ఉన్న పరిస్థితిని అంచనా వేసి చెప్తారు. కానీ వాళ్ళ అంచనా సరైనది కాదు, లేకుంటే వాళ్ళ అంచనాను బట్టే పోవాలని కూడా లేదు. ఆ స్టేట్ లెవెల్ కమిటీ ఇంజనీర్లు కొంతమంది కూర్చొని వాళ్ళు ఏం చెప్తారు, ప్రభుత్వ పెద్దల యొక్క ఉద్దేశం ఏముందో అనుకొని దానికి అనుగుణంగానే చెప్తారు, దానికి భిన్నంగా చెప్తారా వాళ్ళు ఇంజనీర్లు? ఏమో సార్ ఇప్పుడైతే ఉన్నాయి కానీ భవిష్యత్తులో ఏమన్నా తక్కువైతాయేమో అంటే దాన్ని ఆధారం చేసుకొని కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చి జిల్లాలలో ఉండేటువంటి ఇంజనీర్లు కలెక్టర్లు అందరూ కలిసి సమావేశాలు పెట్టి పంటలు వేయకండి అనేటువంటి మాట, వరి వేయకండి అనేటువంటి మాట చెప్పడాన్నే ఒక కార్యక్రమంగా తీసుకున్నారు జిల్లాలలో. ఇంతకంటే అవమానకరమైన, ఇంతకంటే సిగ్గుచేటు అనేటువంటి అంశం ఉంటుందా? కృష్ణానదిలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే 2 లక్షల పైచిలకు క్యూసెక్కులు మొదటి ప్రాజెక్ట్ అయినటువంటి రాష్ట్రంలోకి నీళ్లు అడుగుపెట్టిన తర్వాత, కృష్ణా అడుగుపెట్టిన తర్వాత నిండే మొదటి ప్రాజెక్టు జూరాల. ఆ జూరాల దాటి 2 లక్షల పైచిలు క్యూసెక్కులు రోజు కిందికి పోతూ ఉంటే జూరాల మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లను స్టార్ట్ చేయరు, జూరాల మీద ఆధారపడినటువంటి కుడియడమ కాలువలెంబడి ఉండేటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వరు. నీళ్లు లేవు, చూస్తాం వస్తావో రావో అని మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఈ రోజుకు ఉన్నాయి. ఈరోజు ఉదయానికి సమాచారం అది. ఒక దినం గడిస్తే 15-16 టీఎంసీలు ఇవాళ వచ్చేటువంటి వరద ప్రమాణాన్ని లెక్కేసుకుంటే రోజుకు 15-16 టీఎంసీల నీళ్లు యాడపోతాయి శ్రీశైలానికి. కానీ స్టేట్ లెవెల్ కమిటీ నిన్న స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి.
అవసరమైంది 336 టీఎంసీలు, కానీ కృష్ణా బేసిన్లో ఇప్పటికి అందుబాటులో ఉన్నది 45 టీఎంసీలే అని మాట సిగ్గు ఉండాలి కదా. ఈ మాట ఎట్లా వస్తుంది అసలు బయటికి? శ్రీశైలంలో ఇవాళకి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు, నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. శ్రీశైలం నుంచి ఎగువకు తీసుకుంటేనంటే జూరాలలో 6.5 ఉన్నాయి. జూరాల మీద ఆధారపడినటువంటి చిన్న చితక రిజర్వాయర్లు ఉన్నాయి, అవి నిండుతున్నాయి 5-6, అవి ఒక 6 టీఎంసీల దాకా వస్తాయి. దగ్గర 170-180 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న నీళ్ళని కళ్ళ ముందల పెట్టుకొని 45 టీఎంసీలు ఏమున్నాయనేటువంటి మాట అసలు ప్రభుత్వ పెద్దలకి మనకు తెలుస్తుందా, తెలుస్తలేదా? మా అనుమానం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఇంజనీర్లు కొంతమంది అంతా కూడా ఆంధ్ర లాబీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నీటిపారుదల సలహాదారుడేమో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి దత్తొచ్చిండు. ఆయన చంద్రబాబు నాయుడు గారు దత్తత పంపించినారు తెలంగాణకి, రేవంత్ రెడ్డి గారికి. వీళ్ళందరి యొక్క సలహాలు సూచనల యొక్క ఫలితాలు ఇలా మనం చూస్తున్నాం. అంటే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చిన సమయంలో కూడా నీళ్ళు ఎట్లా ఇవ్వకుండా ఉండాలనో, ఎటువంటి కుంటి సాకులు వెతకాలనో సూచనలు సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని చాలా గొప్పగా నడిపేటువంటి ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఇవాళ మన ముందున్నారు ఇవాళ కాంగ్రెస్ సర్కార్లో. ఇంకో విషయం ఏంటంటే విచిత్రం, ఆ కమిటీ చర్చించినట్లు మాట్లాడతారు, ఏదో వాళ్ళు కొత్తగా ఆవిష్కరించినట్లు, కొత్తగా వాళ్ళు ఏదో కనుక్కున్నట్లు. ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో, పోయినసారి ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పిన విషయం, ఎల్నినో ప్రభావం వల్ల రాబోయేటువంటి రోజులలో మంచినీటితో పాటు జీవజాతులకు కూడా ఇబ్బంది ఏమైనా ఏర్పడుతుందేమన్న కోణంలో కూడా చర్చించినారట వీళ్ళు. కృష్ణా బేసిన్లో పర్టికులర్గా శ్రీశైలం నుంచి కానీ ఎగువన జూరాల నుంచి కానీ మంచినీటి కోసం ఏవైతే స్కీములు ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో, వాటికి 1 సంవత్సరం పొడవునా అవసరమైనటువంటి నీటి యొక్క పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కేవలం 9 టీఎంసీ, 9 టీఎంసీలు మాత్రమే. అది శ్రీశైలంలో ఉండే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళి కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక్క చుక్క వాన బొట్టు లేకపోయినా, ఇప్పుడు జూరాల నుంచి కిందికి వస్తున్నటువంటి 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి రాకపోయినా, అవి ఏమీ లేవు అనుకుంటే కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మంచినీటికి కొరత ఉండదు. నేను మాట్లాడేది తప్పైతే మీ యొక్క ఆర్డబ్ల్యూఎస్ సిఎన్సీతోనో వాళ్ళతోనో మాట్లాడించండి ఇది తప్పు అని. ఇది ఫ్యాక్ట్, కళ్ళ ముందు ఉండేది. ఆ సిస్టమ్ ఎంత వాటర్ కన్సంప్షన్ 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు లెక్క ఉంది. కేసీఆర్ కదా ఆ స్కీమ్ పెట్టింది, మేము ఆ స్కీమ్ను వాడినాం కదా, మాకు తెలుసు కదా ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూర్తిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? ఏం దుర్మార్గం ఇది? విచిత్రం ఏంటంటే శ్రీశైలం నుంచి ఒకసారి పవర్ జనరేషన్ ద్వారా కానీ కుడియడమా, లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కానీ కిందికి నీళ్ళు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అని కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్ళు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్ళు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు, నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా.